హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను చింతపండుతో గోరింటాకు చూపిస్తానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌కి అప్పటికప్పుడు చేసుకుని అయితే రెడీగా పెట్టుకుని అయితే ఫంక్షన్‌కి వెళ్ళొచ్చండి. కొంచెం చింతపండు తీసుకుని 5, 6 లవంగాలు తీసుకొని ఒక స్పూన్ అయితే జీలకర్ర అయినా, సోంపైనా వేసుకోవచ్చండి. ఒక స్పూన్ టీ పొట్లం కూడా వేసుకొని గ్యాస్ మీద పెట్టుకుని మరిగించుకోవాలండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత దాంట్లో కుంకుమ వేసుకోవాలండి. వేసుకొని ఇలా చేతి మీద మనకి నచ్చిన డిజైన్ అయితే మనం వేసుకోవచ్చండి. మనం ఇలా చేతి నిండా అయితే పెట్టుకున్నామంటే గోరింటాకు అనేది నిండుగా ఉంటుందండి. ఇలా చేయంతా కూడా గోరింటాకు అనేది పెట్టుకుని ఒక 5 నిమిషాలు కనుక మనం అలా వదిలేసామంటే అది బాగా ఆరిపోతుందండి. తర్వాత ఆరిపోయిన దాన్ని ఇలా మనం చూసారు కదా, చేతికి చాలా నిండుగా ఉంటుందండి గోరింటాకు అనేది. చాలా చక్కగా కనబడుతుంది. ఆరిపోయిన తర్వాత ఇలా పొడులాగా రాలిపోతుందండి. ఇలా పొడుగునా ఆరిపోయిన తర్వాత కడిగేసుకోవడమే. చాలా బాగుంది కదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్